హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పానాసోనిక్ మైక్రో ఓవెన్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇది సాధారణంగా మనకు మార్కెట్లో 3 రకాల మైక్రో ఓవెన్స్ లభిస్తాయి. మొదటి 2 బేసిక్ మోడల్స్, వాటిని హీట్ చేసుకోవడానికి చిన్న చిన్న వంటల కోసం వాడతాము. ఇది కన్వెన్షన్ మోడల్ అండి. ఈ కన్వెన్షన్ మోడల్ని చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న మైక్రో ఓవెన్. ఇది పానాసోనిక్ NNCD 686 మోడల్. ఇక్కడ చూడండి, ఇది జపాన్ వాళ్ళ నెంబర్ 1 కంపెనీ పానాసోనిక్ కంపెనీ. ఇది NNCD 674 మోడల్ అండి. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయి. అందువలన దీని ద్వారా మనము మైక్రో ఓవెన్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిజిటల్ టచ్ ప్యానెల్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ టచ్ ప్యానెల్ ద్వారా మనం మైక్రో ఓవెన్ను ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆటో కుక్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల కుకింగ్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుంటే అదే కుకింగ్ చేస్తుంది. ఇక్కడ మనకు 141 రకాల కుకింగ్ ఐటమ్స్ను మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో మనకు ఈ మాన్యువల్ కుకింగ్ ఆప్షన్స్, ఆటో కుకింగ్ ఆప్షన్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 3 గ్రిల్ ప్లేట్స్, 1 పెనం ఇవ్వడం జరిగింది. ఈ గ్రిల్స్ అనేవి గ్రిల్ ఆప్షన్ చికెన్ కోసం, వెజిటేరియన్ లాంటి వాటి కోసం ఉపయోగించవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మార్కెట్లో గాజు మైక్రో ఓవెన్ సంబంధించిన ఇలాంటి పాత్రలు కూడా లభిస్తాయి. డిషెస్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ ప్యానల్ను చూస్తే మనకు మొదటిగా మాన్యువల్ కుకింగ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్దాము. ఇక్కడ మాన్యువల్ కుకింగ్ ప్రోగ్రామ్స్ అనేవి 6 టైప్స్. పైన ఉండే 6 ప్రోగ్రామ్స్ ఏమో మాన్యువల్ కుకింగ్ ప్రోగ్రామ్స్, కింద ఉండే 6 ప్రోగ్రామ్స్ ఏమో ఆటో కుకింగ్ ప్రోగ్రామ్స్ అండి. ముందుగా పైన ఉండే మాన్యువల్ కుకింగ్ ప్రోగ్రామ్స్ గురించి వివరిస్తాం. వాటి గురించి చూద్దాం, తర్వాత కింద వాటిని చూద్దాం. ఫస్ట్ మనము మైక్రో పవర్ను ఆన్ చేస్తే ఇందులో 5 లెవెల్స్ ఆఫ్ హీటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మైక్రో అంటే సాధారణంగా వేడి చేసుకోవడానికి, లేకపోతే లేకపోతే కుకింగ్ చేసుకోవడానికి, బాయిలింగ్ చేసుకోవడానికి. ఇందులో 5 టైప్స్ ఆఫ్ హీటింగ్ ఉంటాయి. P100, P80, P50, P30 ఇట్లా P10 వరకు ఉంటాయి. మనము నాబ్ ద్వారా టైంని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది హీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి గ్రిల్ మోడ్ అండి. మోడ్లో 2 టైప్స్ ఉంటాయి, గ్రిల్ 1, గ్రిల్ 2. గ్రిల్ అంటే వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ గ్రిల్లింగ్ చేసుకోవడానికి మనం దీంట్లో మ్యాక్సిమం టెంపరేచర్ 90 degrees ఉంటుంది. ఈ నాబ్ మనం టైంని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఈ గ్రిల్ అనేది కుకింగ్ అవుతుంది. కుకింగ్ అయిపోయిన తర్వాత బఫర్ సౌండ్ వస్తుంది, మనం తీసుకొని డిష్ చేసుకోవచ్చు. తర్వాత కన్వెన్షన్ మోడ్ అండి. కన్వెన్షన్ మోడ్ అంటే ఈ బేకింగ్ ఐటమ్స్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ప్రెస్ చేయగానే 180, ఇక్కడ 250 టెంపరేచర్ వరకు ఉంటుంది. 100 degrees టెంపరేచర్ నుండి 250 degree టెంపరేచర్స్ ఉంటుంది. ఇందులో మనం పిజ్జాస్ కానీ, కేక్స్ కానీ అట్లాంటివి తయారు చేసుకోవడానికి ఈ కన్వెన్షన్ మోడ్ అనేది మనకు యూజ్ అవుతుంది. మనం ఈ రౌండ్ నాబ్ ద్వారా టైం సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన పిజ్జాస్, కేక్స్ను తయారు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలంటే రీసెట్ ఆప్షన్ ప్రెస్ చేయండి. తర్వాత ఆటో డీఫ్రాస్ట్ అంటే చూడండి. డీఫ్రాస్ట్ అంటే అసలు చల్లటి పదార్థాలని రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావడాన్ని డీఫ్రాస్ట్ అంటాము. ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది D1 అంటే చికెన్ పీసెస్ కోసం. తర్వాత D2 ఉంటుంది, పూర్తిగా చికెన్ కర్రీని డీఫ్రాస్ట్ చేయడానికి. D3 ఉంటుంది, తర్వాత ఫిష్ కర్రీస్ కోసం. అది D4 అంటే మటన్ కర్రీస్. D5 అంటే వెజిటేబుల్ కర్రీస్ కోసం. D5ని వెజిటేబుల్ కర్రీస్ కోసం. మిగతా పైనేమో D1, D2 ఏమో చికెన్ కోసం, D3 ఫిష్, D5 మటన్ కోసం. మనం టైంని సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత టైమ్ అండ్ క్లాక్ ఉంటుంది, మినిట్స్ని సెట్ చేసుకోవడానికి. ఇక్కడ కాంబినేషన్ మోడ్ ఉంటుంది. ఇవి మైక్రో గ్రిల్ కన్వెన్షన్. ఈ కాంబినేషన్ మోడ్లో కుకింగ్ చేసుకోవడానికి ఈ కాంబినేషన్ మోడ్ను మనం యూజ్ చేస్తాము. దీనికి మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 90 degrees అండి. ఇక్కడ చూడండి, C1 అంటే మైక్రో ప్రెస్ గ్రిల్, పైన కూడా మనకు సింబల్ చూపిస్తూ ఉంటుంది. మైక్రో ప్రెస్ గ్రిల్ ప్లస్ కాంబినేషన్ అని సెకండ్ది. మైక్రో ప్రెస్ గ్రిల్ ప్లస్ కన్వెన్షన్ అని థర్డ్ది. మైక్రో ప్రెస్
గ్రిల్ ప్రెస్ కన్వెన్షన్ అనేది C4, C5 అంటే మైక్రో ప్లస్ గ్రిల్ C5, C6 ఏమో గ్రిల్ ప్రెస్ కన్వెన్షన్. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ 90 degrees ఉంటుంది. మనకు కావాల్సిన ఐటెంని బట్టి టైం సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ కాంబినేషన్ మోడ్లో మనము ఐటమ్స్ని కుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆటో కుకింగ్ మోడ్ ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము. ఇక్కడ ఆటో కుకింగ్ ప్రోగ్రామ్స్ కూడా 6 టైప్స్గా విభజించడం జరుగుతుంది. వాటిని ఆ 6 టైప్స్లో మళ్ళీ 141 కుకింగ్ ఐటమ్స్గా విభజించడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి రీహీట్ ప్రోగ్రామ్. ఇందులో రీహీట్ సూప్ ఆర్ కాఫీ ఫర్ 1 person. తక్కువ సూప్ కానీ 1 person కావాల్సిన కాఫీని వేడి చేసుకోవడానికి లేదా టీని వేడి చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాము. 1, 2 అంటే రీహీట్ ప్లస్ సూప్ ప్లస్ కాఫీ అంటే ఇద్దరికి కావాల్సిన సూప్ కానీ కాఫీ కానీ టీ లాంటివి రీహీట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 1, 3 అదేవిధంగా 1, 2 సెకండ్ ఆప్షన్ ఉంది రీహీట్ మీల్స్. మనం చద్దన్నాన్ని చలన్నాన్ని రీహీట్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. ఇక్కడ తర్వాత 3 రీహీట్ ఫ్రైడ్ రైస్ కోసం ఉంటుంది. మనం న్యాప్ ద్వారా టైంను సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ రీహీటర్లో కుకింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ తందూరి మోడ్ అండి. ఇందులో ఈ 3 కుకింగ్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఇండియన్ తందూరి మోడ్ను ప్రెస్ చేస్తే మనకు 4th కుకింగ్ ఐటమ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ 4th నుండి 61 కుకింగ్ ప్రోగ్రామ్స్ వరకు దీన్ని ఇండియన్ తందూరి మోడ్లో మనం కుకింగ్ చేసుకోవచ్చు. మనకు మాన్యువల్ బుక్లో కానీ ఎందులో కానీ చూడొచ్చు. ఇక్కడ ఈ న్యాబ్ను ప్రెస్ చేస్తూ ఉండే కొలది తిప్పుతూ ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి 10th కుకింగ్ ప్రోగ్రామ్ 13. ఇట్లా న్యాబ్ను ఆపరేట్ చేస్తూ ఉన్న కొలది కుకింగ్ ఐటమ్స్ మారుతుంటాయి. మనకు కావాల్సిన దాన్ని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది కుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇవి 6 రకాల కుకింగ్ ఐటమ్స్గా విభజించడం జరుగుతుంది. అది తర్వాత 3rd స్టార్టర్స్. ఇది సెకండ్ ఇండియన్ తందూరి 61 కుకింగ్ ఐటమ్స్ అయిపోతాయి. తర్వాత 61 నుంచి 89 వరకు స్టార్టర్స్ అనే మోడ్ ఉంటుంది. తర్వాత 0 ఆయిల్ రెసిప్స్, తర్వాత కేక్ అండ్ డిసర్ట్స్, ఇక్కడ 80s మనం ఒక ఐటెం నుంచి ఇంకో ఐటెం రావడానికి రీసెట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇంకో కుకింగ్ ఐటమ్స్కి మనం రావచ్చు. ఇక్కడ మైక్రో ఓవెన్లో పై భాగంలో కూడా మనకు ఈ డివైడ్ చేసిన కుకింగ్ ఐటమ్స్ను మెన్షన్ చేయడం జరిగింది, గమనించకండి. అదేవిధంగా మెనూ బుక్లో కూడా మనకు ఈ 141 కుకింగ్ ఐటమ్స్ ఏంటియో ఏ విధంగా డివైడ్ చేశారో అందులో అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. అది చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ స్టార్టర్స్ మోడ్. ఇది 89 నుంచి 90 వరకు స్టార్టర్స్ మోడ్. తర్వాత 0 ఆయిల్ రెసిప్స్. ఈ 0 ఆయిల్ రెసిప్స్ అనేది 90 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 90 నుంచి 110 వరకు 0 ఆయిల్ రెసిప్స్ అన్నీ విభజించడం జరుగుతుంది. తర్వాత కేక్ ఐటమ్స్, కేక్ అండ్ డిసర్ట్స్ అంటే కేక్స్ కానీ స్వీట్స్ కానీ తయారు చేసుకోవడానికి కేక్స్ అండ్ డిసర్ట్స్. ఇందులో 141 వరకు ఉంటాయి. లాస్ట్ వచ్చేసి వెపర్ క్లీన్ అని ఉంటుంది. ఆ వెపర్ క్లీన్ అనే ఆప్షన్ అనేది మైక్రో ఓవెన్ అనేది లోపల భాగంలో క్లీన్ చేసుకోవడానికి, అది ఆటోమేటిక్ కాబట్టి పూర్తిగా అదే క్లీన్ చేసుకుంటుంది. ఒకవేళ మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే మైక్రో ఓవెన్ అది బనియన్ లాంటి ఫైబర్ లాంటి క్లాత్స్ కుకింగ్ చేసుకోవచ్చు. ఇక చైల్డ్ లాక్ ఎలా అంటే స్టార్ట్ బటన్ 3 సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అవుతుంది. డోర్ కానీ ఏది ప్రెస్ కాదు. మళ్ళీ చైల్డ్ లాక్ నుంచి అన్లాక్ చేయడానికి రీసెట్ ఆప్షన్ని పక్కనున్న రీసెట్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ నుంచి అన్లాక్ అవుతుంది.
మైక్రో ఓవెన్ను కుకింగ్ చేసేటప్పుడు మనము గ్లౌజెస్ను వాడితే చాలా మంచిది. ఇది లోపల భాగాన్ని క్లీన్ కానీ బయటి భాగాన్ని క్లీన్ చేసుకోవడానికి కొలిన్లా పైన గ్లాస్ భాగాన్ని క్లీన్ చేసుకోవడానికి కొలిన్ లాంటి వాటిని యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.